అందరికీ నమస్కారం. ఈరోజు మనము అంతర్వేది క్షేత్రం గురించి తెలుసుకుందాం. అంతర్వేది క్షేత్రం అనేటటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రము. ఇక్కడ ఉన్నటువంటి ఇది నవనారసింహ క్షేత్రాలలో ఒకటి. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో పురాతనమైంది, ఎంతో ప్రాచుర్యం కలిగినటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రము. ఇది ఏంటంటే ఇక్కడ విశేషం ఏంటి అని చెప్పనంటే, గోదావరి నది పాయ అయినటువంటి గౌతమి నది ఇక్కడ సముద్రంలో కలిసేటటువంటి ప్రాంతం అన్నమాట. అందువల్ల ఇది సంగమ క్షేత్రంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి క్షేత్రము. అంతేకాకుండా ఇక్కడ స్వామి స్వయంగా వెలిశారు, లక్ష్మీ నరసింహస్వామి. దీనికి సంబంధించి రకరకాల విశేషాలు మనం వింటాము. అతి పురాతనమైనటువంటిది కాబట్టి దీని గురించి ఏం చెప్తారు అని చెప్పనంటే, కృతయుగంలో వశిష్ఠ మహర్షి రాజమండ్రి నుంచి గౌతమి నది నుండి ఒక పాయను తీసుకువచ్చి సముద్రంలో కలిపి తను తపస్సు చేసుకుంటున్నారట. అప్పుడు అలా తపస్సు చేసుకుంటూ ఉండగా రక్త విలోచనుడు అనేటటువంటి ఒక రాక్షసుడు వశిష్ఠ మహర్షి సంతానాన్ని నాశనం చేస్తుండగా ఆ బాధను భరించలేక నరసింహస్వామిని ప్రార్థించారట. అప్పుడు స్వామి అవతరించి ఆ రాక్షస సంహారాన్ని జరిపారట. వశిష్ఠ మహర్షి నిత్యము అర్చన చేసుకునే విధంగా తూర్పుముఖంగా ప్రార్థించగా స్వామి పద్మాసనంగాను, అలాగే వామాంకమునందు లక్ష్మీదేవి అభయహస్తము శంకుచక్రములతో సహా వారికి అభిముఖంగా శిలారూపంలో అవతరించారట. అందుమూలంగా స్వామివారు పశ్చిమాభిముఖంగా మనకు కనిపిస్తారు. తర్వాత స్థల పురాణం ప్రకారము కృతయుగం తర్వాత త్రేతాయుగంలో రావణాసుర సంహారం అనంతరము రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారని బ్రహ్మపురాణంలో చెప్పబడి ఉన్నది. అలాగే ద్వాపర యుగంలో చూస్తే కనుక ద్వాపరయుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ స్వామివారిని దర్శించుకున్నట్లుగా బ్రహ్మపురాణంలో చెప్పబడి ఉన్నది. కలియుగంలో మందపాటి కేశవదాసు అనేటటువంటి ఒక గొల్ల అతను పశువులను మేపుకుంటూ స్వామివారిని చూశాడు. అనంతరము రెడ్డి ప్రభువుల కర్రతో ఆలయంను నిర్మించినట్టుగా నానుడి. అది శిథిలమైన తర్వాత దాదాపుగా 1745 అనగా క్రీస్తు శకము 1823 సంవత్సరంలో కొపనాతి కృష్ణమ్మ అనేటటువంటి ఒక అగ్నికుల క్షత్రియుడు రాతితో ఆలయ మండప ప్రాకారాదులు నిర్మించినట్లుగా మనకి స్థలపురాణం ఉంది. ఇదే విషయాన్ని శిలాశాసనం ముందు కూడా ఇక్కడ పొందుపరిచారు. ఈ దేవాలయంలో క్రీస్తు శకము 1582లో గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహాలు ముఖమండపంలో కలవు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పనంటే, శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకము ఆలయంలో ఉత్తర దిశగా రక్త కుల్యా నదిలో జాలరి వలవేస్తుండగా మత్స్యములు రాక శిలారూపంలో ఉన్నటువంటి కూర్మావతారం వచ్చుట చూసి విసుగు చెంది నేలకేసి కొట్టాట. అప్పుడు ఆ శిల నుండి రక్తం వచ్చింది. అది చూసి ఆ జాలరి భయపడిపోయి మూర్చపోయాట. అప్పుడు ఆకాశవాణి ఆ శిలను స్వామి వద్ద ఉంచిన ప్రతిరోజు పంచామృతాభిషేకములు జరిపించవలసిందిగా తెలిపిందిట. తద్వారా భక్తులు తరిస్తారు అని ఆకాశవాణి తన వాణిని వినిపించిందిట. అప్పుడు ఆ శిలను తీసుకుని వచ్చి స్వామివారి పాదాల వద్ద ఉంచారట. ఈ చరిత్ర అంతా కూడా మనకు బ్రహ్మపురాణంలో గౌతమి మహత్యమందు కనిపిస్తుంది. ఇంకా ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే, అన్ని చోట్ల కూడా ఆలయ ప్రాకారాలు అనేటటువంటివి 4 వైపులా మన తిరుమలలో చూసినట్టుగా మాడవీధులు మనకు కనిపిస్తాయండి. అంతేకాదు అతి పురాతనమైనటువంటి ఇక్కడ ఎంతో ప్రశాంతత అనేటటువంటిది మనకి కనిపిస్తుంది. ఎంత బాగా అసలు ఆ మండపాలు చెక్కారు అని చెప్పనంటే, వాటిని బాగా పురాతనమైనటువంటి ఉన్న దాంట్లో మొత్తము రంగులు వేశారు. ఆ రంగులు వెళ్ళవేయటం వల్ల ఏమో కానీ ప్రతి దాని మీద మనకు ఆ నామాలు, విష్ణు సంబంధించినటువంటి శంఖము, చక్రము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మండపాలు ఎంతో అందంగా తీర్చిదిద్దారండి. అసలు స్వామిని అయితే వదిలిపెట్టి రాబుద్ధి కాలేదు. అలాగే ఇంకా ఏంటంటే 9 బుధవారాలు 9 ప్రదక్షిణాలతో వచ్చి స్వామిని సేవిస్తే కనుక తప్పకుండా తర్వాత 9 వారాలు అయిన తర్వాత సుదర్శన హోమం జరిపించుకోవాలటండి. అక్కడ సుదర్శన మండపం కూడా ఉంది, సుదర్శన హోమం జరిగే మండపం ఉంది. అలా కనుక చేస్తే ఎటువంటి కష్టమైనా తీరుతుంది, ఎటువంటి కోరికనైనా స్వామి తీరుస్తారు అని చెప్పి చెప్తారు.
అలాగే ఈ సముద్ర సంగమ క్షేత్రమైనటువంటి యంత్రవేది క్షేత్రంలో బీచ్ దగ్గరికి కూడా వెళ్ళాము మేము. చాలా బాగుంది అక్కడ బీచ్లో చేయటం కానీ, తర్వాత ఏంటంటే బీచ్లో ఉండేటటువంటి ఆ బీచ్ ఒడ్డున కొన్ని ఇవి కూడా అంటే గవ్వలు లాంటివి, ఆభరణాలు లాంటివి కూడా అమ్ముతున్నారండి. చాలా బాగున్నాయి కూడా అసలు. అలాగే ఏంటంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ముందర ఎటు చూసినా కానీ అసలు పచ్చదనమే. అసలు దాదాపుగా 15 కిలోమీటర్ల మేర వెళ్తే మనకి ఎక్కడ అసలు బయట ఒక్క షాప్ కానీ, టీ కొట్టు కానీ, ఇట్లాంటివి కానీ ఏమీ కనపడలేదండి. అలాగే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు కూడా 500 నుంచి 600 మందికి అన్నదానం జరుగుతుందట. చెప్పాను కదా, దారిలో ఏమీ దొరకలేదని 15 కిలోమీటర్ల మేరకి ఏమీ మనకి అసలు ఏమైనా కొనుక్కు తిందామన్నా ఒక కూడా మనకి దొరకవు. అక్కడ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ స్వామివారి ప్రసాదం నిత్యము పెడతారట అక్కడ. మేము కూడా అక్కడ అన్నప్రసాదం స్వీకరించాము. ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రము ఈ అంతర్వేది క్షేత్రము. అలాగే ఇక్కడ చూసినా ఎటు చూసినా పచ్చదనము మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి గొప్ప క్షేత్రాన్ని, దీని ఆలయాన్ని మనందరం కూడా తప్పకుండా ఒక్కసారైనా సరే దర్శించాలండి. అలాగే అక్కడ పురోహితులు ఏం చెప్పారంటే, ఇక్కడ చేసేటటువంటి స్వామివారి నక్షత్రం అప్పుడు కూడా, అంటే ఏంటి శ్రవణ నక్షత్రం అప్పుడు కానీ, ఇంకా వేరే పర్వదినాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు మనం ఆన్లైన్లో కూడా చెల్లించి జరిపించుకునే అవకాశం ఉందని చెప్పారు. అలాగే మనకి ఇష్టం వచ్చినటువంటి రోజు, అంటే మన పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ ఏదైనా మనం జరిపించుకోవాలి అని చెప్పినంటే కనుక అక్కడ మళ్ళీ వాళ్ళకి 700 రూపాయలు కనుక మనం చెల్లిస్తే ఆ రోజు మన పేరిట అన్నదానం కూడా జరుపుతారట. అంత చక్కటి సౌలభ్యం ఉన్నటువంటి ప్రదేశము. చాలా చక్కగా అసలు చక్కటి వాతావరణంతో చుట్టూతా ఉండేటటువంటి శిలలు, అలాగే అక్కడ ఉండేటటువంటి కట్టడాలు, అలాగే మండపాలు, వాటన్నిటిని చూస్తే తన్మయత్వం ఒకలాంటి పారవస్యాన్ని పొందాము. సో ఇటువంటి చక్కటి అంతర్వేది క్షేత్రాన్ని అందరం కూడా తప్పకుండా ఒకసారి దర్శించి లక్ష్మీ నరసింహస్వామి కృపకి అందరం పాత్రలవుదాం. నవనారసింహ క్షేత్రాల్లో ఇదొకటి అని చెప్తారు. అలాగే ఈ క్షేత్రానికి నీలకంఠేశ్వర స్వామి అనేటటువంటి ఆయన క్షేత్రపాలకుడు. మరి ఈశ్వరుడు ఉంటాడు కదండి, విష్ణుమూర్తి ఉన్న చోట తప్పనిసరిగా ఆయన ఆలయం కడుతున్నారండి. అది కొంచెం పురాతనంగా ఉంది, దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. చాలా చక్కగా ఉంది. ప్రశాంతమైనటువంటి ఈ ఆలయాన్ని అందరం తప్పకుండా దర్శిద్దాం. ధన్యవాదాలు. సముద్రం ఇదంతా కూడా అంతర్వేది సముద్రం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మండపాలు చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఎరుపు పెయింట్తో చక్కగా అసలు ఎవరు ఇంత లోపల మాడవీధుల్లాగా ఉన్నాయి మండపాలు చెప్పి చెప్పచ్చు. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి గుడిలో స్తంభాలు, పురాతనమైన కట్టడాన్ని ఇట్లా చక్కగా అంతా పెయింట్ చేశారు. స్తంభాలన్నీ కూడా ఎంతో పురాతనమైనటువంటి ఆలయం.